2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తోక జాడిస్తే కత్తరిస్తాం. పాక్ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదానికి పాక్ వెంటనే ముగింపు పలకాలి అంటూ కూడా ద్వివేది అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0తో సత్తా చూపించాం. భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. తోక జాడిస్తే భౌగోళికంగా లేకుండా చేస్తామంటూ కూడా ఆర్మీ చీఫ్ ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే దాయాది భౌగోళిక చారిత్రక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్లోని అనూప్గఢ్లోని ఆర్మీ పోస్ట్ను సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించామని, కానీ ఈసారి అలా ఉండదు, అలా జరగదు. పాక్ మళ్లీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బ తగలాల్సిందే. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా లేదా అనేది మీ దేశం ఆలోచించుకోవాలి. ప్రపంచ పథంలో ఉండాలనుకుంటే సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది గట్టిగానే హెచ్చరించడం జరిగింది. అంతేకాక ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కూడా సైనికులు ఆదేశించడం జరిగింది. భారత్ను పశ్చిమాన ఉన్న సర్క్రీక్ ప్రాంతంలో దాయాది సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై పాక్ను హెచ్చరిస్తోంది. నిన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పొరుగు దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పాక్ వక్రబుద్ధి చూపిస్తే చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని కూడా అన్నారు. ఆయన వ్యాఖ్యల తర్వాత మళ్లీ అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయిది దేశం పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం నాడు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. భారత్లో ఉగ్రవాదాన్ని స్పాన్సర్స్ చేస్తే చర్యలను పాక్ మానుకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని కూడా ఘాటుగానే హెచ్చరించడం జరిగింది. భారత బలగాలు ఆపరేషన్ సింధూర్లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారి చూపించలేమని కూడా అంటున్నారు. ఈసారి నిర్ణయాత్మక అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచ పటంలో ఉండాలనుకుంటుందో లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్తాన్కు గట్టి సమాధానం ఉంటుందని కూడా అంటున్నారు. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపి తీరాలి అని కూడా జనరల్ ద్వివేది కూడా అంటూ ఉన్నారు. బికనేర్ మిలిటరీ స్టేషన్తో సహా పలు ఫార్వర్డ్ ఏరియాలో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించడం జరిగింది. బలగాల సన్నద్ధను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిలిటరీ సీనియర్ అధికారులు అలాగే వెటరన్స్, సివిల్ డిగ్నిటరీలతో ఆయన సమావేశమవ్వడం జరిగింది. ఆధునికీకరణ, యుద్ధ సన్నాహకాలు, అడ్వాన్సింగ్ టెక్నాలజికల్ సామర్థ్యాలు, ఆపరేషనల్ ఎక్సలెన్స్ కు ఆర్మీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. जैसे आपको पता है टेररिस्ट टारगेट तो 9 टारगेट हम लोगों ने नियुक्त किए थे और इस टारगेट में ये हमने यकीन किया था कि इसमें कोई इनोसेंट नहीं खत्म होना चाहिए और कोई मिलिट्री टारगेट को भी हम नहीं उस टाइम डिस्ट्रॉय करना चाहते थे. हम टेररिस्ट टारगेट को डिस्ट्रॉय करना चाहते थे. टेररिस्ट टारगेट में जो ट्रेनिंग देते उनको डिस्ट्रॉय करना चाहते थे और जो उनको इंडोक्ट्रिनेशन करते थे या उनको तरबियत देते थे, जिनको हम बोलते हैं कि उनके आका, उनको डिस्ट्रॉय करना चाहते थे. और यही चीज हमने 9 टारगेट में की, जिसमें 7 टारगेट में आर्मी ने किया था, 2 एयरफोर्स ने किया था. और इस बार हमने हर टारगेट को डिस्ट्रॉय करने का प्रूफ भी दिखाया दुनिया को. नहीं तो पाकिस्तान छुपा ले जाता था, बट इस बार हमने दिखाया कि ये देखिए यहाँ पे हमने ये डिस्ट्रॉय किया, ये डिस्ट्रॉय किया. और सारी जो खबर है तकरीबन 35 से 40 तो पहले नाम आए थे, लेकिन आपको पता है कि जब वो उनका 14 अगस्त को उन्होंने गलती से एक लिस्ट जाहिर कर दी थी जिसमें 100 से भी ज्यादा नाम थे जो कि वहां पर लोग खत्म हुए. और ये मैं फौजियों की बात कर रहा हूं जो वहां पे खत्म हुए थे. टेररिस्ट जो हैं वो तो बहुत ही ज्यादा थे, ठीक है, तो टेररिस्ट को तो वो गिनते ही नहीं, ठीक है. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है
तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। ठीक है, तो आप अपनी पूरी तैयारी करके रखिए, और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। తోక జాడిస్తే కత్తరిస్తాం, పాక్ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదానికి పాక్ వెంటనే ముగింపు పలకాలి అంటూ కూడా ద్వివేది అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0తో సత్తా చూపించాం, భారత సైన్యం అప్రమత్తంగా ఉంది, తోక జాడిస్తే భౌగోళికంగా లేకుండా చేస్తామంటూ కూడా ఆర్మీ చీఫ్ ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే దాయాది భౌగోళిక చారిత్రక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్లోని అనూప్గఢ్లోని ఆర్మీ పోస్ట్ను సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించామని, కానీ ఈసారి అలా ఉండదు, అలా జరగదు, పాక్ మళ్లీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బ తగలాల్సిందే. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా లేదా అనేది మీ దేశం ఆలోచించుకోవాలి. ప్రపంచ పట్టణంలో ఉండాలనుకుంటే సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది గట్టిగానే హెచ్చరించడం జరిగింది. అంతేకాక ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కూడా సైనికులను ఆదేశించడం జరిగింది. భారత్ను పశ్చిమాన ఉన్న సర్క్రీక్ ప్రాంతంలో దాయాది సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై పాక్ను హెచ్చరిస్తోంది. నిన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పొరుగు దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పాక్ వక్రబుద్ధి చూపిస్తే చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని కూడా అన్నారు. ఆయన వ్యాఖ్యల తర్వాత మళ్లీ అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయిది దేశం పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం నాడు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. భారత్లో ఉగ్రవాదాన్ని స్పాన్సర్స్ చేస్తే చర్యలను పాక్ మానుకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని కూడా ఘాటుగానే హెచ్చరించడం జరిగింది. భారత బలగాలు ఆపరేషన్ సింధూర్లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారి చూపించలేమని కూడా అంటున్నారు. ఈసారి నిర్ణయాత్మక, అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచ పటంలో ఉండాలనుకుంటుందో లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్తాన్కు గట్టి సమాధానం ఉంటుందని కూడా అంటున్నారు. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపి తీరాలి అని కూడా జనరల్ ద్వివేది కూడా అంటూ ఉన్నారు. బికనేర్ మిలిటరీ స్టేషన్తో సహా పలు ఫార్వర్డ్ ఏరియాలో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించడం జరిగింది. బలగాల సన్నద్ధను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిలిటరీ సీనియర్ అధికారులు, అలాగే వెటరన్స్, సివిల్ డిగ్నిటరీలతో ఆయన సమావేశం అవ్వడం జరిగింది. ఆధునికీకరణ, యుద్ధ సన్నాహకాలు, అడ్వాన్సింగ్ టెక్నాలజికల్ సామర్థ్యాలు, ఆపరేషనల్ ఎక్సలెన్స్ కు ఆర్మీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. और जैसे आपको पता है टेररिस्ट टारगेट तो 9 टारगेट हम लोगों ने नियुक्त किए थे, और इस टारगेट में ये हमने यकीन किया था कि इसमें कोई इनोसेंट नहीं खत्म होना चाहिए, और कोई मिलिट्री टारगेट को भी हम नहीं उस टाइम डिस्ट्रॉय करना चाहते थे. हम टेररिस्ट टारगेट को डिस्ट्रॉय करना चाहते थे. टेररिस्ट टारगेट में जो ट्रेनिंग देते उनको डिस्ट्रॉय करना चाहते थे, और जो उनको इंडोक्ट्रिनेशन करते थे या उनको तरबियत देते थे, जिनको हम बोलते हैं कि उनके आका, उनको डिस्ट्रॉय करना चाहते थे. और यही चीज हमने 9 टारगेट में की, जिसमें 7 टारगेट में आर्मी ने किया था, 2 एयरफोर्स ने किया था. और इस बार हमने हर टारगेट को डिस्ट्रॉय करने का प्रूफ भी दिखाया दुनिया को. नहीं तो पाकिस्तान छुपा ले जाता था, बट इस बार हमने दिखाया कि ये देखिए यहाँ पे हमने ये डिस्ट्रॉय किया, ये डिस्ट्रॉय किया. और सारी जो खबर है तकरीबन 35 से 40 तो पहले नाम आए थे, लेकिन आपको पता है कि जब वो उनका 14 अगस्त को उन्होंने गलती से एक लिस्ट जाहिर कर दी थी जिसमें 100 से भी ज्यादा नाम थे जो कि वहां पर लोग खत्म हुए. और ये मैं फौजियों की बात कर रहा हूं जो वहां पे खत्म हुए थे. टेररिस्ट जो हैं वो तो बहुत ही ज्यादा थे, ठीक है, तो टेररिस्ट को तो वो गिनते ही नहीं, ठीक है. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है, और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था. इस बार हम
आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल दी बेस्ट। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.